Okay, next question మనం ఏమన్నాం సెకండ్ అప్లికేషన్ ఏంటి అకార్డింగ్ టు పొటెన్షియోమీటర్ ఫైండ్ అవుట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ ప్రైమరీ సెల్. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇద్దామండి. సేమ్ అదే క్వశ్చన్ లో మనకి ఏమడుగుతారండి, స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్, డిటర్మైన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ సెల్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్. సేమ్ క్వశ్చన్ అండి. అక్కడ కంపేరింగ్ ఆఫ్ ఈఎంఎఫ్ వాల్యూస్, here finding the internal resistance of the primary cell. సో ఇక్కడ మనకు ఏంటిది వెరీ సింపుల్ అండి. సో మళ్ళీ మనం రాయాల్సింది పొటెన్షియోమీటర్ బై యూజింగ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. డెఫినేషన్ మనకు తెలిసింది ఆటోమేటిక్ గా ఏంటిది మనకు you need to measure the EMF value of the primary cell, otherwise in between the two terminals you need to find out the EMF value. Working principle మనకు తెలిసింది epsilon EMF is equals to pi into L. L is nothing but length of the wire, pi is nothing but potential రా ఆల్రెడీ మనకు తెలిసింది. epsilon అంటే EMF. కన్స్ట్రక్షన్ మళ్ళీ సేమ్ as it is, బ్యాటరీ, రియోస్టాట్, స్విచ్ 1 ఇదంతా మనకి ఏం చేస్తాం, మనం ప్రైమరీ సర్క్యూట్ లో కనెక్షన్ చేస్తాము. సో ఈ పొటెన్షియోమీటర్ వైర్ ని మనము ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్ చేస్తాము. సో ప్రీవియస్ లో మనకు బ్యాటరీ తీసుకుంటాం, ఇక్కడ మనకు ఒక బ్యాటరీ అండ్ రెసిస్టెన్స్ బాక్స్ అండ్ సెకండ్ స్విచ్. సో ఈ రెండు మనకి ఎందులో ఉండాలి, కంపల్సరీ ఇక్కడ ప్యారలల్ రొటేషన్ లో తీసుకుంటాం అండి. ఈ రెండు ప్యారలల్ కనెక్షన్ లో తీసుకుంటాం. సో ఇక్కడ ఇది ఏంటి మనకి సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు చెప్పండి మరి హెన్రీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిటర్మినేషన్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అండి. సో మళ్ళీ మనం ఇక్కడ ఆ క్వశ్చన్ దగ్గర ఫస్ట్ మనం ఏం రాయాలి, ఇక్కడ సేమ్ లెట్స్ కన్సిడర్ బ్యాటరీ, రియోస్టాట్ అండ్ స్విచ్ 1 as a primary circuit. Primary circuit. Next here ఇందులో డైరెక్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్. నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నా, కేస్ 1 మనం ఏం రాయాలండి కేస్ 1 కి. సో హియర్ ద galvanometer is connected to battery and switch 1 is closed, switch 2 is open. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే మనకు ఫస్ట్ కేస్ switch 1 is closed, switch 2 is open. Whenever the second switch is open, there is no current flow. అంటే whenever switch on the first switch, simply the current flow is started. సో మనకు కరెంట్ ఫ్లో అనేది వచ్చేస్తుంది, అంతే కదండి. సో ఇందులోకి వెళ్ళదు ఎందుకు, హియర్ ద స్విచ్ ఈస్ ఓపెన్, ద కరెంట్ పాస్డ్ త్రూ ద గాల్వానోమీటర్ టు ద బ్యాటరీ, అంతే కదండి. మనము ఈ బ్యాటరీలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ స్విచ్ ఓపెన్ చేస్తా. ఫస్ట్ కేసులో స్విచ్ 2 ఈస్ ఓపెన్, స్విచ్ 1 ఈస్ క్లోజ్డ్. సో దేర్ ఈస్ నో కరెంట్ పాసింగ్. సో ఇది మనకు లేదు ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ఉండేది ఏంటిది, ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటిది, సింప్లీ ద గాల్వానోమీటర్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ అండ్ స్విచ్ 1 ఈస్ క్లోజ్డ్, స్విచ్ 2 ఈస్ క్లోజ్డ్. దెన్ ఏంటిది, దెన్ adjust the jockey on potentiometer wire until the galvanometer gets 0 deflections. ఏంటంటే మనకు whenever the connection is completed, the current passed through the circuit, simply you need to adjust or changing the positions of jockey until the galvanometer gets the 0 deflections. 0 deflections వరకు మనం దాని పొజిషన్స్ ను చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ పొజిషన్ ఇక్కడ ఏమొచ్చేసింది నాకు, ఇది the galvanometer gets the deflections. So I want to change the second position, again gets deflection. Then third position, at this point the galvanometer
comes to zero deflection. So zero deflection means there is no current to pass through. So here you will get the EMF value of the primary cell. మనకు ఇక్కడ బ్యాటరీ యొక్క ఏం తెలిసిపోతుంది, మనకు EMF వాల్యూ తెలిసిపోతుంది. That is epsilon is equals to pi L1. అంతేగాని ఇప్పుడు L1 ఎంత కావాలి. సో ఇక్కడ మనకు వచ్చేసింది కదా. So then you need to find out the length L1. అలాగే got it అండి. Simply the first case is nothing but switch 1 is closed, switch 2 is opened, there is no current to flow through the resistance box. Simply the jockey place is adjusting on the potentiometer until the galvanometer gets the zero deflections. Then we will get the EMF value of the given primary cell. That is epsilon is equals to pi into L1. Same formula అండి. epsilon is equals to pi L యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ కేస్ అయిపోయింది. నౌ సెకండ్ కేస్. సెకండ్ కేస్ ఏంటిది, మళ్ళీ సేమ్. స్విచ్ 1 is closed, switch 2 is closed. Both are closed. Switch 1 closed and switch 2 also closed అండి. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోండి. సో మళ్ళీ ఏమైతుంది, ఇది నేను అడ్జస్ట్ చేస్తున్నాను, జాకీ పొజిషన్ ను అడ్జస్ట్ చేస్తున్నాను. సో సెకండ్ కేస్ ఇస్ నథింగ్ బట్ స్విచ్ 1 అండ్ స్విచ్ 2 both are closed. Then the adjusting the jockey notation on the potentiometer wire until the galvanometer comes to zero deflections. Zero deflection. So ఇక్కడ ఏం తీసుకోవచ్చు మళ్ళీ, then you will get the resistance like EMF value. బట్ ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి ఒకసారి, కరెంట్ అనేది ఎటు వెళ్ళిపోతుంది మనకు, స్విచ్ 2 నుంచి రెసిస్టెన్స్ బాక్స్. ఇక్కడ మీరు తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్ లో మనకు డిఫరెంట్ టర్మ్, డిఫరెంట్ నోటేషన్, డిఫరెంట్ టాపిక్ ఏమొస్తుంది అంటే, మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేస్తున్నాం, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటున్నాము. సో అకార్డింగ్ టు బ్యాటరీ, మనకు ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీలో కంపల్సరీ మనకి ఏముంటుందని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ రఫ్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. కంపల్సరీ మనకి ఏముంటుంది, ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది. మాక్సిమం మనకు ఎవ్రీ సిచ్యువేషన్ లో దేర్ ఇస్ నో ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. బట్ మోస్ట్లీ సమ్ పర్టికులర్ సిచ్యువేషన్స్, కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు కంపల్సరీ యు నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వాల్యూ. మనకు కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని ప్లేసెస్ లో మాత్రమే మనకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ కావాలి. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాయి, దీన్ని ఏమంటాము, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ బాక్స్. ఇక్కడ నువ్వు ఏమైనా చేయాలా, యు నీడ్ టు ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్ అక్రాస్ ద రెసిస్టెన్స్ బాక్స్ త్రూ ద స్విచ్ 2. స్విచ్ 2 నుంచి రెసిస్టెన్స్ బాక్స్ నుంచి నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్టర్నల్ లో మనం ఏం చేస్తాము, వన్ రెసిస్టెన్స్ ఇస్ లొకేటెడ్, సమ్ వాల్యూ ఆఫ్ ది రెసిస్టెన్స్, then remove. Second resistance is located, remove. Third resistance is located. మనకి ఇక్కడ మల్టిపుల్ రెసిస్టెన్స్ అనేది మనం లొకేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎప్పుడైతే మనం స్విచ్ 2 అనేది క్లోజ్ చేసామో, సో ఇక్కడ మనకి ఏమైపోతుంది, కరెంట్ ఇస్ పాసింగ్. సో దెన్ అగైన్ యు నీడ్ టు అడ్జస్ట్ ద locations of the jockey on the potentiometer wire until then galvanometer comes to zero deflections. So zero deflections వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ ఇక్కడ ఏమైపోతుంది, సేమ్ పాయింట్ అండి. ఇక్కడ ఏం రాయాలి, then adjusting the jockey on potentiometer wire until the galvanometer gets the zero deflection. Simply the length of the wire is balanced. Length of the wire balance అయిపోతుంది. ఇక్కడ ఏం రాస్తున్నా చూడండి, that is pi into L2. సరే ఇక్కడ నేను అకార్డింగ్ టు బ్యాటరీ you need to consider electromotive force, EMF, that is the potential value. But according to resistance box, external resistance box, here some value, whenever the current is passed through the switch, through the resistance box, simply some potential value is dropped. మనకు ఎంతో కొంత పొటెన్షియల్ వాల్యూ అనేది డ్రాప్ అయిపోతుంది. సో దాన్ని అక్కడ ఏమంటామంటే మనం టెర్మినల్ పొటెన్షియల్ వాల్యూ. సో అక్కడ మనం దాన్ని ఏమంటాం, terminal potential value. So here simply the terminal potential value is represented as capital V. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అకార్డింగ్ టు రెసిస్టెన్స్ బాక్స్ లో మనము టెర్మినల్
పొటెన్షియల్ వాల్యూ కన్సిడర్ చేస్తాం కాబట్టి సో మనం ఏమనుకోవాలి దాన్ని v గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ పొటెన్షియల్ వాల్యూ v, ఇక్కడ పొటెన్షియల్ వాల్యూ ఎప్సిలాన్. అకార్డింగ్ టు బ్యాటరీ EMF, అకార్డింగ్ టు రెసిస్టెన్స్ బాక్స్ v గా కన్సిడర్ చేసుకోవాలి. మనకు ఈ 2 వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమైపోతుంది, మనకు కరెంట్ అనేది పాస్ అయిపోతుంది. సో ఇక్కడ పాస్ అయిపోయినప్పుడు నేను ఇక్కడ రెజిస్టర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏమైపోతుంది మనకు IR. పొటెన్షియల్ అంటే ఏమైపోతుంది మనకు వోల్టేజ్ V is equals to IR తీసుకుంటాం ఒక వాల్యూ. వోల్టేజ్ V is equals to IR. సో దీని ద్వారా మనకు ఏమైపోతుంది, మనకు ఎంతో కొంత పొటెన్షియల్ డ్రాప్ అయిపోతుంది అంటున్నా. ఆ పొటెన్షియల్ వాల్యూ నేను ఏం తీసుకుంటున్నా I into capital R. సో V is equals to I into capital R. ఓకే సార్, ఇక్కడ నుంచి మనకు సమ్ అమౌంట్ ఆఫ్ I అని పోతుంది. I మళ్ళీ ఇక్కడ వచ్చేసింది పోతుంది I. ఓకే, ఇక్కడ మనకు నెగటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ అంటే బ్యాటరీ నుంచి పాస్ అయిపోయింది. ఇక్కడ మనకు రెజిస్టర్ ఉంది. నేను ఈ రెజిస్టర్ ఏమనుకుంటున్నా స్మాల్ r. సో ఇక్కడ రెజిస్టర్ ఏమనుకుంటున్నా అండి స్మాల్ r అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు కరెంట్ పాస్డ్ త్రూ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్, సమ్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఇస్ డ్రాప్డ్. మళ్ళీ మనకి ఏమైపోతుంది కొంత అమౌంట్ అంటే డ్రాప్ అయిపోతుంది. ఆ అమౌంట్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా I into small r. అర్థమైంది కదండి, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు పొటెన్షియల్ డ్రాప్ అయిపోతుంది, దాన్ని ఏంగా కన్సిడర్ చేస్తున్నా IR. నెక్స్ట్ కరెంట్ I అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది బ్యాటరీ టు రెసిస్టర్, ఇంటర్నల్ రెసిస్టర్ కి వెళ్ళిపోయింది. మళ్ళీ నాకు సమ్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ వాల్యూ ఇస్ డ్రాప్. అదేంటి మనకు స్మాల్ IR అయిపోయింది. స్మాల్ IR అంటే నేను ఇక్కడ ఎంటైర్ నుంచి మనం దీని ఎంటైర్ ఏం తీసుకోవచ్చు మనం లూప్. This is the one closed loop. According to closed loop, according to Kirchhoff voltage law, what is the definition? What is the condition? Sum of the algebraic voltage values are must be equals to 0 in the loop section. Loop section లో మనకి ఏంటిది all the voltage values ఏంటి మనకు sum of the voltage values are 0. సో ఇక్కడ మనకు ఫస్ట్ వోల్టేజ్ వాల్యూ ఏంటిది ఎప్సిలాన్. ఫస్ట్ బ్యాటరీ వాల్యూ ఏంటిది మనకు ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ నుంచి మనకు కొంత సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టర్, సమ్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ వాల్యూ డ్రాప్ అయిపోతుంది. దాన్ని ఏమనుకుంటున్నా IR తగ్గిపోతుంది, డ్రాప్ అయిపోతుంది అన్నప్పుడు దాన్ని ఏం తీసుకోవాలి మనం -IR. మళ్ళీ ఇక్కడ వచ్చేసినప్పుడు మళ్ళీ ఎంత ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్ దగ్గర మళ్ళీ కొంత అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్ అయిపోయింది. ఎంత డ్రాప్ అయిపోయింది -IR. సో వీటన్నిటి సమ్ ఎంత అండి మనకు 0. అర్థమైంది కదండి. బై ద కిర్చాఫ్ వోల్టేజ్ లా బ్యాటరీ వోల్టేజ్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ వాల్యూ అండ్ రెసిస్టెన్స్ బాక్స్ పొటెన్షియల్ వాల్యూ. సో ఇక్కడ మనం మైనస్ ఎందుకు తీసుకున్నాం, డ్రాప్ అయిపోతుంది తగ్గిపోతుంది అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలా మైనస్ తీసుకోవాలి. సో సమ్ ఆఫ్ ది వోల్టేజ్ వాల్యూస్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి లూప్ లో 0. సో దీని నుంచి ఏం రాయొచ్చు ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ టర్మ్స్ టేక్ రైట్ సైడ్ ప్లస్ టర్మ్ ప్లస్ IR ప్లస్ I into capital R. ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్స్ టు I టేక్ కామన్ R ప్లస్ R. సో ఫైనల్ నాకు ఇక్కడ వోల్టేజ్ వాల్యూ వచ్చేసింది, ఎప్సిలాన్ వాల్యూ. సో అది రెండు ఎక్కడి నుంచి తీసుకున్నాను సెకండ్ కేస్. ఏంటంటే ఇది సెకండ్ కేస్ 2. సో సెకండ్ కేస్ ఏంటిది 2 స్విచెస్ క్లోజ్ చేయాలా. క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ద కరెంట్ ఇస్ పాస్డ్ త్రూ ద ఎంటైర్ సర్క్యూట్. సింప్లీ యు నీడ్ టు అడ్జస్ట్ ద జాకీ లొకేషన్ ఆన్ ద పొటెన్షియోమీటర్ until the galvanometer gets the zero deflection. That is EMF V is equals to pi into L2. సో EMF ఈ ఎప్సిలాన్ దగ్గర V ఎందుకు తీసుకున్నాను, సో అకార్డింగ్ టు రెసిస్టెన్స్ బాక్స్ అక్కడ ఏమంటాం మనం టెర్మినల్ పొటెన్షియల్. సో టెర్మినల్ పొటెన్షియల్ ఇస్ రిప్రజెంటెడ్ యాస్ క్యాపిటల్ V. సో నేను ఈ 2 కండిషన్స్ నుంచి మనకు కావాల్సిన ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కండిషన్ కావాలి. దానికోసం నేను ఏం చేస్తున్నా V వాల్యూ మనకి ఏం తెలుసు ఆటోమేటిక్ గా V is equals to IR. నెక్స్ట్ ఎప్సిలాన్ వాల్యూ ఈ ఎంటైర్ క్లోజ్డ్ సర్క్యూట్ నుంచి క్లోజ్డ్ లూప్ నుంచి నేను ఏం తీసుకుంటున్నా సమ్ ఆఫ్ ది వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు 0 నుంచి ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసింది. సో అందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం 1 and 2. 1 డివైడెడ్ బై 2 అని మళ్ళీ చెప్పండి. ఎప్సిలాన్ బై V is equals to pi L1 by pi L2. pi gets cancelled. Epsilon, what is the epsilon value? I into R plus capital R by V is equals to I into R is equals to L1 by L2. I gets cancelled. Here fraction disperse. R plus capital R by R. R ఏం చేస్తున్నా ఈ రెండింటికి డిస్పర్స్ చేస్తున్నా.
R by capital R plus R by R is equals to L1 by L2. R gets cancelled. So మిగిలింది మనకు R by capital R plus 1 is equals to L1 by L2. So next R by capital R అంటే ఏం రాయొచ్చు? L1 by L2 plus 1 take right side minus 1. Then finally small r is equals to ఏం రాస్తున్నా? L1 by L2 minus 1 same as it is. Here denominator capital R take right side numerator అయిపోయింది. So finally small r is equals to equation ఏమొచ్చేసిందండి? R capital R into L1 by L2 minus 1. సార్ మరి స్మాల్ r ఎందుకు తీసుకున్నారు? క్యాపిటల్ r కి ఈక్వేషన్ రాయొచ్చు కదా అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? క్యాపిటల్ R is nothing but external resistance from the external box. Next small r is nothing but internal resistance. So simply this is nothing but you need to find out the condition for the internal resistance value small r. So this is the value or condition of the finding the internal resistance. సో రెండు క్వశ్చన్స్ తో మనం కంపేర్ చేస్తే ఎక్కడ మనకు డిఫరెన్స్ వచ్చేది ఓన్లీ సెకండ్ కేస్. ఫస్ట్ కేస్ సేమ్ మాస్టర్స్ నేను కనెక్షన్ ఇచ్చాను, ఈ పొటెన్షియోమీటర్ చేంజ్ చేశాను. మళ్ళీ మనకి ఇక్కడ L2 అంటుంది, ఇక్కడ రాయలేదు. సో ఇక్కడ నేను ఏమైపోతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేంజ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది, ఈ పాయింట్ దగ్గర వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేయాలి? ఈ పాయింట్ యొక్క లెంత్ ను ఫైండ్ అవుట్ చేయాలి. అది L2 అయిపోయింది మనకు. అంతేకాదండి. ఫస్ట్ కేసు L1 ఎప్పుడు ఈ పొజిషన్ చేంజ్ చేసినప్పుడు ఈ పొజిషన్ దగ్గర నాకు జీరో డిఫ్లెక్స్ వచ్చేసింది కాబట్టి నేను L1 తీసుకున్నా. సెకండ్ కేసులో ఈ పొజిషన్ దగ్గర వచ్చేసింది కాబట్టి దాని యొక్క లెంత్ L2 అనుకున్నా. అర్థమైంది కదండి. సెకండ్ కేసులో గుర్తుపెట్టుకోవాల్సింది బోత్ స్విచెస్ ఆర్ క్లోజ్డ్. ఇక కరెంట్ పాస్ అయిపోయినప్పుడు ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ బాక్స్ లో మనం నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ని లొకేట్ చేయొచ్చు. సో అక్కడ మనకి ఎంతో కొంత పొటెన్షియల్ వాల్యూ డ్రాప్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నాం మనం? టెర్మినల్ పొటెన్షియల్ వాల్యూ. దాన్ని దేంతో రిప్రజెంటేషన్ చేస్తున్నాం మనం? V. ఓకేనా. సో అక్కడ వోల్టేజ్ వాల్యూ ఫార్ములా మనం ఏం తీసుకోవచ్చు? IR. మళ్ళీ ఎంటైర్ లూప్ నుంచి మనం ఏం రాయొచ్చు? సమ్ ఆఫ్ ది వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో బ్యాటరీ వోల్టేజ్ ఎప్సిలాన్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ IR, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ I క్యాపిటల్ R. దాని నుంచి ఎప్సిలాన్ వచ్చేసింది. ఈ టూ వాల్యూస్ ను ఇందులో సబ్స్టిట్యూట్ చేసి రెడ్యూస్ చేస్తే నాకు ఏం వచ్చేసిందని? స్మాల్ r ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R L1 by L2 minus 1. సో ఇదండి మనకు ఈ చాప్టర్ లో 3 క్వశ్చన్స్. సో మనము సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఒక్కటి చదివితే సరిపోతుందండి. ఈ సెకండ్ క్లాస్ ఏముందండి? ఏం లేదు. జస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ టెర్మినల్ పొటెన్షియల్ క్యాపిటల్ V అంతే, సరిపోతుంది. సో ఇవన్నీ మనకు 3 క్వశ్చన్స్. సో ఈజీగా ఉన్నాయి. సో 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.